పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భీమిలి తీరాన్ని CRZ-1గా అలివ్రిడ్జే తాబేళ్ల సంరక్షణ కోసం జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని బంగన్నగిరిగే భీమిలి తీర ప్రాంతం విస్తరణ పరిధిలోకి రావడంతో తీర పర్యావరణం ముప్పు. VSPCA ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారిక సమాచారం. CRZ నోటిఫికేషన్లో 2011, 2019 ఆధారంగా అక్షరశిల్పం రాస్తున్న కథనం ఇది. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో మనిషి మాత్రమే కాదు మిగతా జీవులు కూడా బ్రతకాల్సిన అవసరం చాటి చెప్పే కథనం ఇది. ప్రతి జీవి మనుగడ ప్రకృతికి, మానవుడికి అవసరమైంది. ప్రతి ప్రాణితో మానవాళికి సంబంధం ఉంటుందని తెలియజెప్తున్న కథనం ఇది. అభివృద్ధి అనే పేరుతో విధ్వంసాన్ని సృష్టించకుండా పాలకుల్ని ఆపాలనే బాధ్యత రాస్తున్న కథనం ఇది. పర్యావరణ పరిరక్షణ అనే మాట చాలా అందంగా ఉంటుంది, కానీ ఆ మాటననే వారికి ప్రతి ఒక్కరికి పర్యావరణ పరిరక్షణపై బాధ్యత ఉండాలి. ఆ బాధ్యతను అక్షర శిల్పం ఏనాడో తీసుకుంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై పత్రికాముఖంగా, వీడియో ముఖంగా పోరాడుతూనే ఉంది. విశాఖ ఎకనామిక్ రీజన్ పరిధిలోని BCT ప్రాజెక్టును 40 చదరపు కిలోమీటర్ల నుంచి 52 చదరపు కిలోమీటర్లు విస్తరించాలని VMRDA ప్రతిపాదనను పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగన్నగిరిగే ప్రాంతంలో పాటు భీమిలి తీర ప్రాంతం ఈ విస్తరణ పరిధిలోకి రావడం వల్ల తీర పర్యావరణం, ముఖ్యంగా అలివ్రిడ్ల తాబేళ్ల సహజ ఆవాసాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. విశాఖ తీరం ప్రతి ఏడాది వేలాది అలివ్రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రధాన తీర ప్రాంతంలో ఒకటి. 1996 నుంచి విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్స్, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, NTPC సింహాద్రి సహకారంతో RK బీచ్, జోడుగుళ్లపాలెం, కైలాసగిరి, అప్పుగర్, భీమిలి, తాండూరు ప్రాంతాల్లో హేచరీలను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి మే వరకు గుడ్లను సంరక్షించి పొదిగిన పిల్ల తాబేలను సముద్రంలోకి వదులుతున్నారు. గత సీజన్లో ఉత్తరాంధ్ర తీరంలో సుమారు 4 లక్షల హెచ్లిక్స్ను సముద్రంలోకి విడిచినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 1 కింద అలివ్రిడ్జే తాబేలుకు అత్యున్నత స్థాయి రక్షణ ఉంది. విశాఖ తీరాన్ని పర్యాటక కేంద్రంగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మానవ కార్యకలాపాల కారణంగా RK బీచ్ ప్రాంతంలో తాబేళ్ల గూళ్ల సంఖ్య ఇప్పటికే తగ్గిందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో BCT ప్రాజెక్టు కింద మరో 12,000 ఎకరాలను, అందులో సుమారు 7,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి పరిధిలోకి తీసుకురావడం తాబేళ్ల సహజ ఆవాసాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ తీర నియంత్రణ మండలి నోటిఫికేషన్ ప్రకారం తీర ప్రాంతాలను CRZ-1 నుంచి CRZ-4 వరకు 4 విభాగాలుగా విభజించారు. వీటిలో అత్యంత సున్నితమైన, గరిష్ట రక్షణ కలిగిన ప్రాంతం CRZ-1. మడ అడవులు, పగడపు దిబ్బలు, ఇసుక తిన్నలు, బురద భూములు, వన్యప్రాముల ఆవాసాలతో పాటు తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రాంతాలు కూడా CRZ-1 పరిధిలోకి వస్తాయి. భీమిలి తీరం దశాబ్దాలుగా అలివ్రిడ్జే తాబేళ్ల గుల ప్రాంతంగా నమోదవుతున్నా దీన్ని CRZ-1గా ప్రకటించేందుకు అవసరమైన అర్హతలున్నాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న CRZ మ్యాపింగ్ పాత నోటిఫికేషన్ ఆధారంగా కొనసాగుతుండగా తాజా నిబంధనలకు అనుగుణంగా నవీకరణ జరగకపోవడం వల్ల పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. తీర నియంత్రణ నిబంధనలను సడలించి నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు అవకాశం కల్పించే ప్రయత్నాలు జరిగితే కోస్తా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరుతున్నారు. BCT ప్రాజెక్టు అమలుకు ముందుగా జిల్లా కలెక్టర్, VMRDA అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం, CRZ నిబంధనలు పూర్తిగా పరిశీలించాలి. VSPCA అటవీ శాఖ అధికారిక సమాచారం ఆధారంగా భీమిలి తీరంలో తాబేళ్ల గుల ప్రాంతాలను గుర్తించి వాటిని అధికారికంగా CRZ-1గా ప్రకటించాలి. CRZ-1 పరిధిలో నిర్మాణ, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వకూడదు. CRZ నిబంధనలో మార్పులు అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ అనంతరమే నిర్ణయం తీసుకోవాలి. అభివృద్ధి అవసరమే అయినప్పటికీ అంతరించిపోతున్న అలివ్రిడ్జే తాబేళ్ల మనుగడకు, తీర పర్యావరణాన్ని పనంగా పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని
పర్యావరణ ప్రేమికులు, స్థానికులు, జిల్లా యంత్రాంగం విఎంఆర్డీఏను కోరుతున్నారు. భీమిలి తీరాన్ని వెంటనే CRZ1గా ప్రకటించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి అక్షర శిల్పం నొక్కి వక్కానించేస్తుంది. ఒకటే అభివృద్ధి అనేది అందరికీ అవసరమే, కానీ దాని పేరుతో తీర ప్రాంతాన్ని విధ్వంసానికి గురి చేస్తే అక్కడ మరోసారి ప్రాణులు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితుల్ని ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి మనుగడ ఎంత అవసరం అనేది ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ప్రకారం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించిన చేసే విషయంపై వెనక్కి తగ్గితే మంచిదనేది జనాభిప్రాయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.